సినిమా రిలీజ్ తర్వాత అయినా వీక్ స్పెల్లింగ్ తెలిసిందా? లాస్ట్ వీక్ నేర్చుకుంటూ ఉన్నారేమో. లాస్ట్ వీక్ అవసరం లేదు మాకు. ఈ వీకెండ్ మా కలెక్షన్ లో ఎన్ని ఏంటంటే ఈ వీక్ స్పెల్లింగ్ చాలా బాగా క్లియర్ గా అర్థమైంది. వీక్ స్పెల్లింగే కాదు, వీక్ కలెక్షన్స్ కూడా ఇప్పుడు మ్యాథ్స్ కూడా వచ్చేస్తాయేమో ఇంగ్లీష్ తో పాటు కౌంటింగ్ కూడాను. సో మిమ్మల్ని పని పిచ్చోడు అనే కంటే ఇంకా ఎక్కువ పదవి ఏదైనా ఉంటే అదే పిలుస్తానని అంటున్నారు. ఇది వరకు కూడా చెప్పారు, ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పారు. నేను నాకు తెలిసిన వాళ్ళు బేసిక్ గా మొన్నటి దాకా నేనే పెద్ద సినిమా పిచ్చాడు నా ఫీలింగ్. నన్ను మించినా నాకు ఈ సినిమాకి తెలియలేదు. సో ఇద్దరు సినిమా పిచ్చోడు కలిస్తే ఏ రకమైన ఎంత పెద్ద సక్సెస్ ప్రేమ కథ కాకుండా ఫస్ట్ నేను అడిగాను లాస్ట్ టైం కూడా, కథ కాకుండా గాథ అని ఎందుకు పెట్టారు అని. బట్ నేను సినిమా చూసిన తర్వాత గాథ అనేది వెరీ యాప్ట్ వర్డ్ అనిపించింది నాకు. కథ అంటే చాలా సింపుల్ గా చెప్పేది, బట్ ఆ గాథని ఎలాంటి అబ్బాయి ఎలా మారిపోయాడు, ఏం చేశాడు అనేది, దానికి గాథ అనేది కరెక్ట్ అనిపించింది. సో దానికి ఎలాంటి వర్క్ చేశారు, ఇలాంటి టైటిల్ దీని క్యాప్టెన్ ఇది అంటే టైటిల్ అనేది ఫస్ట్ నుంచి కూడా అందరికీ ఒక చిన్న పజిల్ అండి. ఈవెన్ వర్క్ చేస్తున్నాం మాకు దీని సినిమా టైటిల్ ఏంటి అనేది. సో తను ఇప్పుడు యూస్లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు జాన్ ఆ టైంలో కదా అసలు టైటిల్ క్రాక్ అవ్వట్లా, ఇంకా టైం దగ్గరకు చేస్తుంది. ఇంకా ఆ టైంలో కృష్ణ చేతిలో ఉన్నాడు ఫస్ట్ నుంచి. ఏంటి టైటిల్ అనేది తెలియట్లా. అప్పుడు ఒక సాంగ్ లిరిక్ దీంట్లో వచ్చింది. నాన్న ఎప్పుడు అంటున్నాడు లెందీ ఉండాలి టైటిల్, కొంచెం లెందీగా ఉంటే కొంచెం రెట్రో స్ట్రక్చర్లో ఉంటే బాగుంటుంది అని అందరికీ ఉంది ఒక ఫీలింగ్. బట్ ఎందుకు క్రాక్ అవ్వాలి, ఇట్ టుక్ టైం. ఫైనల్లీ ఇది ఫిగర్ అవుట్ అయింది. ఇది అందరికీ నచ్చింది, విపరీతంగా నచ్చింది ఫస్ట్. సో జై బాలయ్య అని కూడా పడతారేమో. అది నేను ఎప్పుడు అనుకోలేదు. అది నా చేతి మీద టాటూ చూసి రూమర్ స్టార్ట్ అయిపోయింది. కానీ థియేటర్ లో బాలయ్య అభిమానులు ఉంటే మాత్రం ఆ సీన్ వచ్చినప్పుడు మామూలుగా కాదు, విజిల్స్ ఒక రేంజ్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో చాలా బాగా వర్కౌట్ అయింది అది. బాలయ్య ఫ్యాన్. మీరు ఎవరి ఫ్యాన్ మామూలుగా? నేను సినిమాకి ఫ్యాన్ అండి, మోర్ దెన్ యాక్టర్స్. ఐ ఫీల్ అంటే ఒక సేమ్ యాక్టర్ది ఇప్పుడు నాకు కమల్ హాసన్ గారు అని చాలా ఇష్టం. కమల్ హాసన్ గారు అన్ని సినిమాల్లో నచ్చవు, అన్ని సినిమాల్లోనూ నచ్చరు. ఆయన కొన్ని సినిమాల్లో బాగా నచ్చుతారు నాకు. ఐ ఫీల్ దేర్ ఆర్ గుడ్ ఫిల్మ్, దేర్ బ్యాడ్ ఫిల్మ్స్ అండ్ దేర్ నో గుడ్. అంటే యాక్టర్స్ ని టెక్నీషియన్స్ ని మనం ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్. సో సినిమాకి మారిపోతుంటది ఇంట్రెస్ట్, లేదంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి నచ్చిన ఫేవరెట్ యాక్టర్ మారిపోతుంటారు.